ఇప్పుడే చెప్పారు మా ప్రశాంత్ గారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దివ్యాంగ శక్తి పథకాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 40% పైగా వైకల్యం ఉన్న వారికి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్సులో ఈ సదుపాయం వర్తిస్తుంది. నాన్ స్టాప్, అల్ట్రా డిలక్స్ వంటి సర్వీసులో 50% రాయితీ కొనసాగుతుంది. కష్టమేది ఎక్కడం వెళ్తానైతే సార్ దాని పని అయిపోయింది. ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా దివ్యాంగులు, సాధారణంగా మన వాళ్ళు అంటే వికలాంగులు అంటారు, కానీ అఫీషియల్ భాషలో మాట్లాడుకుంటే దివ్యాంగులు అని పిలవాలి. అది గౌరవమైన పదం. కానీ మన వాళ్ళు ఎంత వికలాంగులు వికలాంగులు అంటున్నారు. అలా మాట్లాడడం తప్పండి. అంతే గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరైనా దివ్యాంగులు అనండి. అంతే దివ్యాంగులకు కూడా ఫ్రీగా ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఉచితంగా, అంటే ఇప్పుడు వరకు వాళ్ళు 50% ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, 50% ఇస్తున్నారు. కానీ 50% కాదు, మొత్తం టోటల్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం.